మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లో కుంగిపోయిన పునాదులు, విరిగిన పిల్లర్లు, పగుళ్లు, బారిన జాయింట్లు, వంకర్లు టింకరగా మెలితిరిగిన గేట్లు చూసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ నిపుణుల బృందం నివ్వెరపోయింది. బ్యారేజ్లకు జరిగిన నష్టాలను చూసి నోరు నిలబెట్టింది. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన ఈ బ్యారేజీలను ఇంతటి భారీ నీటి నిల్వల సామర్థ్యంతో ఎలా నిర్మించగలిగారని ఆశ్చర్యపోయింది. గోదావరి నదిలో అత్యధిక వరద నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుంది, బ్యారేజీల నిర్మాణాలు ఏ విధంగా నది గర్భంలో పునాదులు వేశారు, నది గర్భం లోతులోకి వెళ్లిన కొలది నేల స్వభావం, పునాదులకు ఉన్న గట్టిదనం, ఆనకట్టకు రూపొందించుకున్న డిజైన్లు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలన చేశారు. గతేడాది అక్టోబర్ 21 ఆకస్మికంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి భారీ శబ్దాలతో పియర్లో నిలిచిన చీలిపోయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ప్రత్యేకంగా బ్యారేజీలను సాంకేతికంగా అధ్యయనం చేసే కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యార్ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన నిపుణుల బృందం 3 రోజుల పాటు ఇందుకు సమయం కేటాయించి ఇక్కడికి వచ్చింది. గోదావరి నది వెంట పర్యటించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. శుక్రవారం రాత్రికి హైదరాబాద్ చేరుకుంది. ఈ ఉదయం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో కీలక సమావేశం నిర్వహించనుంది. క్షేత్రస్థాయిలో బ్యారేజీల అధ్యయనంలో భాగంగా తమ దృష్టికి వచ్చిన అంశాలు ఈ సమావేశంలో సాంకేతిక పరమైన రికార్డులతో సమీక్షించుకోనుంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పాల్గొన్న ఎలాంటి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. నిర్మాణం సందర్భంగా బ్యారేజీ డిజైన్లు, వాటి నమూనాలు, పునాదులో గట్టిదనం, వరద నీటి ప్రవాహంలో బ్యారేజీపై పడే ఒత్తిడి, బ్యారేజీ నుంచి గేట్ల ద్వారా నీటి విడుదల, నీటి ప్రవాహ వేగం, బ్యారేజీలో గరిష్ట స్థాయి మట్టం మేరకు నీటి నిల్వ చేసే బ్యారేజీపై పడే ఒత్తిడి, బ్యారేజీ పటిష్టత తదితర అంశాలపైన పాయింట్ టు పాయింట్ వివరాలను ఆరా తీసింది. డ్యామ్ సేఫ్టీ కమిటీ నిపుణుల బృందం తొలి రోజు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపైన అధ్యయనం చేయగా రెండవ రోజు సుందిళ్ల బ్యారేజీని పరిశీలించింది. నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో జరిపిన బ్యారేజీల పరిశీలనలో ఎక్కడా సబ్ కాంట్రాక్టర్లు పాల్గొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సతీష్, స్వాతి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అందులో ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం బ్యారేజీ, సుందిళ్ల ప్రాజెక్టులను కూడా 2 రోజుల పాటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలన బృందం 2 రోజుల పాటు తనిఖీ చేసింది. దానికి సంబంధించి కూలంకుషంగా ప్రతి పిన్ టు పిన్ అంశాలను సేకరించి అటు నిర్మాణపరమైనటువంటి అంశాలు, దాని డిజైన్ కి సంబంధించినటువంటి అంశాలు, అటు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయినటువంటి ప్రదేశాన్ని పరిశీలించి కుంగిపోవడం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అనేటువంటిది నిశ్చితంగా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు, అటు నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులతోటి, ఇంజనీర్ల బృందంతో కూడా పరిశీలన బృందం అంతా కూడా సమీక్ష నిర్వహించింది. అటు పరిశీలించిన అనంతరం అధికారులను అనేక రకాలైనటువంటి అనుమానాలు, వారికి ఉన్నటువంటి అన్ని అనుమానాలను నివృత్తి చేసుకుని అధికారుల నుంచి సమాధానాలు రాబట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రోజు మేడిగడ్డ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి అధికారులు నిన్న అన్నారం సరస్వతి బ్యారేజీని పరిశీలించారు. అన్నారం సరస్వతి బ్యారేజీని పూర్తి స్థాయిలో పరిశీలించడంతో పాటు అక్కడ బొంగపడినటువంటి ప్రదేశాన్ని, సివరేజీలను అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి అధికారులు నిన్న మధ్యాహ్నం తర్వాత సుందిళ్లకు బయలుదేరి వెళ్లారు. అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇదే డిజైన్ కాబట్టి దీనికి సంబంధించి ఇక్కడ జరిగినటువంటి లోపాలు అక్కడ జరిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అన్నింటినీ కూడా అటు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో పాటుగా ఇటు ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కూడా పూర్తి స్థాయిలో డిస్కషన్ చేశారు. దీనికి సంబంధించి ప్రాజెక్టులను కాపాడుకునేందుకోసం శిథిలమైనటువంటి ప్రదేశంలో, కుంగిపోయినటువంటి ప్రదేశంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానిపైన నిర్మాణానికి సంబంధించినటువంటి అనేక సూచనలు, సలహాలతో కూడినటువంటి అంశాలను కూడా ప్రతిపాదించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి క్షేత్రస్థాయిలో పరిశీలించినటువంటి అన్ని అంశాలు, ఆ ప్రాజెక్టు కుంగిపోవడానికి గల కారణాలు, జరిగినటువంటి
ఆడ నిర్మాణ లోపమా, డిజైన్ లోపమా అనేటువంటి అంశాలను అన్నింటినీ కూలంకుషంగా పరిశీలించి ఆ పరిశీలన నివేదికను ప్రభుత్వానికి అందించడంతో పాటు డ్యామేజ్ అయినటువంటి ప్రాంతంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి సూచనలతో కూడినటువంటి నివేదికను ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం అయింది. డ్రాఫ్ట్ సేఫ్టీ అథారిటీకి వచ్చినటువంటి ఆ నివేదిక ఆధారంగా, కమిటీ బృందం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.